దేవుని నాలుక మనకుంటే అడిగేవాడు ఎంత మేధావి అయినా జ్ఞాని అయినా వాడి జ్ఞానము నువ్వు మట్టి చేయగలవు అన్నమాట. దేవుని నాలుక మనల్ని మరణాల నుంచి, దేవుని నాలుక మనకి వేయబడే గొలుసుల నుంచి, దేవుని నాలుక మనకి వేయబడే చిక్కుల నుంచి విడిపించగల సామర్థ్యము గలది. జీసస్కి ఘనమైనది ఏంటో తెలుసు. మనుషులతో మాట్లాడడం మంచిగా అనేది మంచి పనే, కానీ వారితో కంటే ముందు దేవునితో మాట్లాడడం అనేది ఘనమైన పని. దేవునితో మాట్లాడిన వాడు మాత్రమే మనుషులతో మాట్లాడగలడు, దెయ్యములతో మాట్లాడగలడు. అదే దేవునికి చెల్లించేది అంటే దేవునికి ఇవ్వాల్సిన సమయం. ఒక కానుక దశంభాగమే కాదండి, సమయం. దేవుడికి చెందాల్సినటువంటి గౌరవం. నీ దేవుణ్ణి ఏ పరిస్థితిలో కూడా చిన్నగా చూడమాక, చిన్నగా చేయమాక. నీ పనిని పెద్దగా చేసి మనుషులను, నీ ఇంటికి వచ్చిన మనుషులను పెద్దగా చేసి దేవుణ్ణి చిన్నగా చేయమాక. లెట్ గాడ్ బీ బిగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్. 5వ శుక్రవారం యూ విల్ బికమ్ గ్లోరియస్. ఈ రాత్రి నీ సబ్మిషన్ కింద నీ వంటి నాలుక సంఘం ఈ రోజున పొందుకోబోతుంది. యెహోవా పలికెను, ఆ ప్రకారమాయను. సంఘము పలికెను, ఆ ప్రకారమాయను. నాలుక, నీ నోరు దేవుని నోరు. మనుషులకి ఎలాంటి సమాధానం ఇస్తే, అధికారులతో ఎలా మాట్లాడితే నీ సమస్యలు దూరం అవుతాయో అలాంటివే నీ నాలుక నా దేవుడు పెడుతున్నాడు. యేసయ్య చేప నోరు తెరిస్తే ఖచ్చితంగా శక్యము ఉంటుంది. యేసయ్య నీకు నేర్పిస్తున్నాడు, నా చెయ్యి నీ చెయ్యి ఒకటి. ఎప్పుడు పేతురు నువ్వు తెరువు, నీకు కూడా కనిపిస్తుంది ఆ శక్యము అంటే. హీ క్యాన్ డూ ఎనీథింగ్. ఈ శుక్రవారం నుంచి అన్ని చూడబోతున్నారు, చేయబోతున్నారు అన్నమాట. మన దేవుడు సర్వజ్ఞాని. జ్ఞానముతో ఆయన చెప్పిన ప్రతి మాట చేయగల సామర్థ్యము కూడా కలిగిన వాడు. హి ఈజ్ omniscience and omnipotent. He is Jesus.